కొంతమంది డబ్బులు పంచుతారనేది మీకు తెలిసిన విషయం. అయితే అది తీసుకోవడం కరెక్టా కాదా అని మన టాపిక్ ఇవాళ. అది తప్పని అందరూ తెలుసు, అది డబ్బు తీసుకోకూడదు, మనం ఓటింగ్ అమ్ముకోవడం ఏంటి, కానీ దాని తర్వాత జరిగే పర్యవసానం అనేది మనకు తెలియదు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందంటే కామన్గా ఆ పేపర్లు ఏంటి, సపోజ్ ఏదైనా ఏ కాంట్రాక్టర్లు అవినీతి జరిగిందని, ఏమైనా కాంట్రాక్టర్కి కేటాయించాల్సిన డబ్బులు ఎక్కువ అంటే 3 వంతులు అంటే 1 కోటి రూపాయలు అయ్యే ఒక రోడ్డు కాంట్రాక్ట్, ఒక రోడ్డు వేయాలంటే మనకు 1 కోటి రూపాయలు కావాలి. ఆ 1 కోటి రూపాయలు ఎంత చూడండి, వీళ్ళు 4-5 కోట్లు కేటాయిస్తారు. ఎందుకు 4-5 కేటాయించారు? లేదు, ఆ 1 కోటి రూపాయల కాంట్రాక్ట్ రోడ్డులో అంత నాశనకంగా జరిగింది. ఎందుకు నాశనకంగా జరిగింది లేదా కేటాయింపు ఎందుకు ఎక్కువైంది మనకు ఎక్కడ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నాడు అంటే మనకు డబ్బులు పంచిన పర్సన్ ఆటోమేటిక్గా గెలిచిన తర్వాత అతను చేసే పని ఏంటి, నేనైనా సరే నేను ఒక 20 కోట్లు మీకు పంచాను అనుకోండి, పిలిచా అయిపోయింది. ఆ తర్వాత నేను ఆ 20 కోట్లు నేను రిపోర్ట్ చేసుకోవాలా లేదా? మీరైనా సరే మీరు ఒక 20 కోట్లు 10 కోట్లు మీరు పంచారు అనుకోండి, అంటే ట్రెండ్ అలా ఉంది. అవతల పర్సన్ అంటే అవతల ఆపోజిట్ పర్సన్ పంచుతుండు, నేను తెలుస్తున్నా లేదా నాకు ఒక భయం పుట్టింది, ఆటోమేటిక్ నేను కూడా పనిచేశాను. అక్కడ నాకు వ్యాపారం అంటే నాకు బయట పర్సన్ వచ్చి ఇచ్చి ఉండొచ్చు, లేదా నా ఓన్ కావచ్చు, నేను మొత్తం మీద పనిచేశాను, గెలిచేశాను. అయితే నా 20 కోట్లు ఎలా రికవరీ చేసుకుంటాను? ఏ దారి? నాకున్న దారి ఏంటి అంటే ఖర్చు పెడుతున్నాడు. అది ఎంత పెడతాడని మీకు ఒక అవగాహన ఉందా? ఖర్చు ఎంత పెడతారు? ఒక ఎమ్మెల్యే ఎంతవరకు ఖర్చు పెడతారు? 70 లక్షలు కాకుండా ఒక అవగాహన, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము 1 లక్ష నుంచి 1,50,000 వరకు జనాభా ఉన్నారు. ఈ 1,00,000 మందికి మనకు 1000 రూపాయలు పంచుతున్నారంటే మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. కనీసం ఓటు మనం ప్రాక్టికల్ మీరు చూసి ఉంటారు. ఓటుకి ఒక 1000 రూపాయలు పంచుతున్నారని మీరు చూసి ఉన్నారు. కాబట్టి ఇంటూ 10 కోట్లు అంటే మినిమం మనం ఎక్కువ అమౌంట్ వేసుకోకుండా మినిమం 10 కోట్లు అయితే ప్రాక్టికల్ గా పంచుతున్నట్టు. ఇది కాకుండా ప్రచారానికి ఖర్చు ప్లస్ మందు బాటిల్ అని కొంచెం చీరలు అని వేరే ఖర్చు ఉంటాయి. సో మినిమం మనం కనీసంగా 10 కోట్లు అయితే అతను పంచుతుంది. 10 కోట్లు పంచిన తర్వాత అతను ఎక్కాడు అనుకుంటా, సరే అతను గెలిచాడు, అతను నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత అతను రికవరీకి ఉన్న అవకాశాలు ఏమేమి అవకాశాలు ఉంటాయంటే అతని చేతికి వచ్చి అతని కింద ఏదైతే ప్రాజెక్టులు వస్తాయో, సపోజ్ ఒక రోడ్డు వచ్చింది ఒక ఊరు నుంచి, సపోజ్ మన ఈ దామర్ జిల్లా నుంచి మన వాడపల్లికి లేకపోతే వేదపాలెంకి ఒక రోడ్డు వచ్చింది. మన రోడ్డు బాగాలేదని మనకు కంప్లైంట్ పంపించారు. ఆ రోడ్డు వచ్చేసరికి మనకు ఒక 1 కోటి రూపాయలు రోడ్డు కాస్ట్. ఈ రోడ్డు 1 కోటి రూపాయలతో కదా ఆ రోడ్డు వేసేస్తే అది ఒక దాదాపు కొన్ని 10 సంవత్సరాల వరకు దానికి ఈ రోడ్డుకి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకో రోడ్డు ఇంకో పుట్టుకొని వెళ్ళిపోతాం. అలా ఒక 4-5 సంవత్సరాల్లో అన్ని ఆ నియోజకవర్గం ఉన్న రోడ్లన్నీ మనకు అన్ని రోడ్లు నీట్గా ఉంటాయి. అంటే ఆ రోడ్లన్నీ నాణ్యమైన రోడ్లు ఉండేస్తాయి. ఆ తర్వాత రోడ్డుకి అవసరం ఉంటుంది డబ్బు. ఇంకో 5 సంవత్సరాలు వేరే ఎమ్మెల్యే ఎక్కినప్పుడు రోడ్డు కాకుండా ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాం. అది మంచినీటి చెరువులు కావచ్చు, ఇంకేదైనా స్కూల్ కావచ్చు, ఇంకేదైనా సరే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ 1 కోటి రూపాయలు ఇతను ఆల్రెడీ 20 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 1 కోటి రూపాయల నుంచి అతను రికవరీ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఈ రోడ్డు కావచ్చు, లేదు ఇంకేదైనా ఒక మంచినీటి చెరువులు కావచ్చు. ఇట్లా అతను ఖర్చు పెట్టే ప్రతి ప్రాజెక్ట్ అమౌంట్ ఖచ్చితంగా రికవరీ చేసి తీరాల్సింది. ఎందుకంటే అతనికి దారి లేదు. ఆ రికవరీ చేసేటప్పుడు ఇక 1 కోటి రూపాయలతో వేసి చెప్పా కదా, 1 కోటి రూపాయలతో వేసిన రోడ్డు ఖచ్చితంగా అది 10 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది. కానీ మనం రికవరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇతను కొంత కమిషన్ తీసుకుంటాడు, ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోవాలి. దీన్ని నాణ్యని పరీక్షించే ఇంజనీరింగ్ కూడా ఇంకా నాణ్యత లేదు కదా. మరి ఏంటంటే అతను అట్లా అది అనఫిషియలింగ్ అదంతా, అది తీసుకోవాలని వేరే విషయం. కానీ మేజర్ దీంట్లో ఆ 1 కోటి రూపాయలు పెట్టే అమౌంట్ అయితే ఉండదు. ఆటోమేటిక్గా అతను డిడక్షన్ అయిపోతుంది. అంటే ఆ నాణ్యత 1000 కోట్ల రూపాయలతో వేసిన నాణ్యత అయితే దానికి ఉండదు. ఖచ్చితంగా ఆ రోడ్డు నాణ్యత తగ్గిపోతుంది. అంటే 10 సంవత్సరాలు ఉండేది 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే అప్పుడు ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆ రోడ్డుకి మళ్ళీ కాంట్రాక్ట్ చేయాలి. అంటే మనం ఒక రోడ్డుకే మళ్ళీ అక్కడే మన ఎమ్మెల్యే అంతా ఇక్కడే మన రికవరీ, అంటే మనం ఇంకా డెవలప్మెంట్ ఏముండదు. ఇప్పుడు ఈ రోడ్డు మళ్ళీ 2 సంవత్సరాలు చెడిపోదు, మళ్ళీ కాంట్రాక్ట్ చేయాలి, మళ్ళీ నాశరకంగానే. ఎందుకంటే అతను ఒకేసారి 20 కోట్లు అయితే కలెక్ట్ చేసుకోలేదు కదా.
10 కోట్లు అనుకున్నాం, 10 కోట్ల నుంచి 20 కోట్లు అతను సంపాదించిన టార్గెట్ అనుకున్నాం. 20 కోట్లు సంపాదించాలంటే 10 లక్షలు సరిపోదు కదా. ఈ కోటి రూపాయలు 2 కాంట్రాక్ట్లో ఈ 10 లక్షలు సపోజ్ దీనికి 20 లక్షలు వచ్చినాయి అనుకున్నాం, కానీ అతను 20 కోట్లు సంపాదించాలి. అంటే ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నింటిలో అతను ఆటోమేటిక్ గా అవినీతి జరిగి తీరాల్సిందే. ఇంకా వేరే దారి లేదు. అతని వైపు నుంచి ఆలోచిస్తే ఇంకా నాకు దారి ఉంది. మీరే 20 కోట్లు ఖర్చు పెట్టారనుకున్నాను. ఖర్చు పెట్టి నేను నిష్పక్షపాతంగా రోడ్డు ఖర్చు పెడతానంటే ఈ డబ్బులు ఎలా రికార్డ్ చేసుకుంటారు? అసలు 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. మనం 10 లక్షలు 1 లక్ష రూపాయలు ఎన్నిక వేసుకోవాలంటే ఇస్తాం. నెలకి 8,000 చొప్పున, సంవత్సరం వేసుకుని 96,000, 12,96, 1 లక్ష రూపాయలు ఎన్నిక వేస్తాం. అటువంటిది అతను 20 కోట్లు సంపాదించాలంటే ఖచ్చితంగా అవినీతి జరిగి తీరాల్సిందే. మనం డబ్బులు తీసుకోవడం వల్ల ఆ పని అతను ఆటోమేటిక్గా రికవరీ చేస్తాడు. ఇంకా తప్పని పరిస్థితి అది మీరైనా నేనైనా సరే, నేనైనా 20 కోట్లు ఖర్చు పెట్టానంటే నేను ఎంత మంచోళ్ళైనా సరే నేను రికవరీ చేసుకుని తీరాలి. అన్నా హజారే లోక్పాల్ బిల్లు తీసుకుంటున్నాను. సో అది కూడా అయితే అవినీతి జరగకుండా పబ్లిక్ ని తెలియాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, అంటే న్యాయంగా ఖర్చు పెట్టట్లేదు, నీతి నిజాయితీగా ఖర్చు పెట్టట్లేదు అని. ఇప్పుడు అతను నిష్పక్షపాతంగా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కినప్పుడు, అంటే పరిపాలనకి సపోజ్ ఒక ఎమ్మెల్యే ఎంపీ అలా నెగ్గినప్పుడు అతను చేస్తే తప్పు. అతనేది నువ్వు నిష్పక్షపాతం ఏదో ఖర్చు పెడతావు, పరిపాలన బాగా చేస్తావు, ప్రతి నీకు వచ్చినప్పుడు ప్రతిదీ నిష్పక్షపాతం ఖర్చు పెడతామని ఎక్కినావు కదా, ఈ సంగతి నీకు తెలియాలి అని మనకు ఆ చట్టాలు తీసుకొచ్చిన ఉపయోగం ఉంది. సరే అవినీతి జరుగుతుందని అని అంత ఖర్చు పెట్టిన తర్వాత అతను అవినీతి చేయకుండా ఎలా రికవరీ చేసుకుంటాడు? ఇంకా పరిష్కారాలు ఏంటి? మనకున్న దారులు ఏంటి? కొత్త చట్టాలు తీసుకురావటమా, లేదా మనం డబ్బులు తీసుకోకుండా ఉంటామా? ఉన్న దారులు ఒకటే కదా. మీ దగ్గర ఏదైనా దారి ఉందా? మీ దగ్గర ఇంకేదైనా డబ్బులు తీసుకొని కూడా మనం నీతి నిజాయితీగా ఎమ్మెల్యేని పనిచేసేటట్టుగా చేద్దాము, వాళ్ళ ద్వారా మనం మంచి, అంటే వాళ్ళ ద్వారా ప్రతిదీ నిష్పక్షపాతంగా చేపిద్దాం అనే దానికి ఏ రూపు లేదు. అర్థమైంది కదా. అంటే ఆ స్థితిలో మనం ఎమ్మెల్యే ఎక్కినా సరే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుంటాం. సో ఉన్న దారి ఒకటే, మన డబ్బులు తీసుకోకుండా ఉంటాం. ఒకవేళ మీరు తీసుకోదలుచుకుంటే తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అవినీతి జరగకుండా ఉండాలని మాకు ఆశించమాట. మనకు ఉన్న దారి ఒకటే, డబ్బులు తీసుకోవాలి. లేదండి మా ఇంటికాడికి వచ్చాడు, మేమేం అడగలేదు, అతనే వచ్చి మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నాడు, మాకు ఓటు చొప్పున ఇచ్చాడు మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అక్కడ మనం క్వశ్చన్ చేయగలుగుతామా? ఏంటి అక్కడ రోడ్డు కాంట్రాక్ట్ అలా చేసామంట, రోడ్డు కింద నాశరకం చేసామంట, ఆ స్కూల్ బిల్డింగ్ వస్తే అంతా నాశరకం ఉందంట అని అడిగామనుకోండి, ఒకటే అంటాడు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టి నేను పెట్టాను, నా 10 కోట్లు అక్కడ టేబుల్ మీద పెట్టు, నీకు ఆ డబ్బు వచ్చిన డబ్బులు నేను నీట్గా ఆ బిల్డింగ్ తయారైంది, 1 రూపాయి కూడా నేను తీసుకోకుండా అంతే అంటది. ఆ 10 కోట్లు అక్కడ పెట్టమంటాడు. మనమైతే పెట్టలేం కదా. నేను తీసుకుని 1000 రూపాయలు అయితే నేను 10 కోట్లు ఎలా పెడతా అంటాను. అది జరిగేమని కదా. సో మనకు ఉన్న దారి ఒకటే, ఈ దేశము అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే, అంటే ఇక్కడ అన్ని రంగాలను ఎందుకంటే ఒక రంగమే రిపీట్ అవుతుంది. ఇక్కడ ఒక రోడ్డుకే మనం ప్రతి సంవత్సరం రోడ్డు చేయకపోవడం మళ్ళీ నాశనం చేసి చెడిపోతుంది కదా. అంటే ఒక రోడ్డుకే మనం ఇన్ని సంవత్సరాలుగా రోడ్డుకే సరిగ్గా నిర్మించుకోలేకపోతుంటే ఇక మనం అన్ని రంగాలు ముందుకు వెళ్ళలేము కదా. సో మనకున్న దారి అయితే ఒకటే దారి, డబ్బులు తీసుకోకుండా ఉంటాం. ఒకవేళ ఇచ్చేవాడిని మనం ఒకటే చెప్తాం, డబ్బులు అతను ఇస్తున్నాడు అనుకోండి, మీరు ఆశించమాకండి, 5 సంవత్సరాలు ఏం ఆశించమాకండి. ఓకే ఇతను అభివృద్ధి చేసినా నేను పట్టించుకోను 5 సంవత్సరాలు. అతను రోడ్డు సరిగ్గా నాశనకంగా వేసినా, లేదా ఏ బిల్డింగ్ సరిగ్గా కట్టకపోయినా సరే, ఏది కబ్జా చేసినా, ఏ ఇసుక మాఫీ ఏం చేసినా సరే మీరు పట్టించుకోమాకండి. పేపర్లో ఏం పట్టించుకోమాకండి. సమాచార చట్టాల వల్ల లేకపోతే లోక్పాల వల్ల కాదు నివేదికల వల్ల ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బులు అతను ఖర్చు పెట్టాడు కాబట్టి కలెక్ట్ చేసుకుంటారు. అది మీరు ఎవరికి చెప్పినా సరే, అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సరే అక్కడ అవినీతి జరుగుతుంది, మరి ఏం చేద్దామమ్మా, ఖర్చు పెట్టాడు కదా, రికవర్ చేసుకోవద్దు 20 కోట్లు మాటలా అంటే ఆటోమేటిక్గా జరుగుతున్నాడు. మనం తీసుకోకుండా ఉండాలంటేనేమో అప్పుడు 5 సంవత్సరాలు మనం ఎలా ఆశించవచ్చు. అంటే ఆ డబ్బులని ఏ చట్టాలు వచ్చిన ఉపయోగం ఉంటుంది. సరే ఇతను మనం రూపాయి కూడా తీసుకోలేదు, ఎందుకు ఖర్చు పెట్టాడు, అప్పుడు ఎందుకంటే అక్కడ ఛాలెంజ్ ఉంటాయి, వాళ్ళు దీని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఖర్చు పెట్టారు కాబట్టి అది ఇంకా అవినీతి కూడా ముందుకు వెళ్ళిపోతారు. ఆ అవినీతి జరిగి తీరాల్సిందే. సో వీలైనంత వరకు మీరు
అంటే ఈ వీడియో ద్వారా మీకు మీ ద్వారా పబ్లిక్ మనం చెప్పాల్సింది ఏంటంటే డబ్బులు తీసుకోకుండా ఉందాం. ఒకవేళ పంచుతున్నాడు అతను ఖచ్చితంగా ఇస్తుందంటే ఆ అవినీతి మీరు ఇష్టపడి అతను 5 సంవత్సరాలు అవినీతి చేసినా ఇష్టపడే మీరు తీసుకోదలుచుకుంటే లేదు సార్ మేము తీసుకుందాం ఏదో ఖర్చుకు వస్తాయి కదా ఎవడు చేస్తాడు చేయడు మనకేంది 5 సంవత్సరాలు ఎవడు ఉన్నాడు ఎవరు పోతాడు అట్లా అనుకోమాకండి. 60 నెలలు అతను పరిపాలించేటప్పుడు ఒక నెల ఇచ్చే డబ్బులు మనం అంటే ఆశపడి అది ఎంత ఇస్తారో 2,000 ఇస్తారు 3,000 ఇస్తారు 4,000 ఇస్తారు. 60 నెలల్లో ఒక నెల మనం ఆశపడితే 59 నెలలు అతను చేసే అవినీతి మనం చూస్తూ భరించాలి. 59 నెలల పాటు అతను ఏం చేసినా సరే ఏ కాంట్రాక్ట్ ఎక్కడ అవినీతి ఏమున్నా సరే మనం మౌనంగా ఆ పేపర్లో చూసుకుంటూ అవినీతి జరిగిందా, దీంట్లో అవినీతి జరిగింది, రోడ్డు కాంట్రాక్ట్లో అవినీతి జరిగిందా, లేకపోతే ఇంకో ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చేస్తాడు. మనం ఏమడుగుతాం చెప్పండి? అవినీతి ఎందుకు తిన్నాను, డబ్బులు ఎందుకు తింటున్నామంటే మీకు ఇవ్వలేదా, నేను డబ్బులు ఇవ్వలేదు నేను అంటే అన్అఫీషియల్. ఇది అఫీషియల్గా అనకపోవచ్చు, అన్అఫీషియల్ ఖచ్చితంగా రికవరీ చేసుకుంటాడు. ఇచ్చేవాడు ఖచ్చితంగా రికవరీ చేసుకుంటాడు. 5 సంవత్సరాలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు అలా కాదు సార్ మాకు డెవలప్మెంట్ కావాల్సింది అంటే డబ్బులు తీసుకోకుండా ఉంటాడు. అంటే మీరు కాదు మీ వయసు పరంగా అయితే ఇంకా కాలేదు కదా, నేను చెప్పేది మీ పెద్దలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఇది కొంతవరకైనా మీకు అవగాహన వచ్చిందా? ఓకేనా?